బేసిక్ గానే చైనా అంటే మోసాల పుట్ట. అది ప్రపంచంలోనే అన్నేసి నక్క చిత్తులు కనపరిచే ఒకానొక దేశం. అలాంటి చైనాను దాని ఆయుధ సామాగ్రిని దెబ్బతీయాలంటే అంతకన్నా మించిన ఎత్తుకు పై ఎత్తులు వేయాలి. అలాంటి ఎత్తులు వేసింది మన భారత వాయుసేన. దాని అధునాతన సాంకేతిక సంపత్తిని దెబ్బకు తుత్తునీయులు చేసింది. దాని కన్నుగప్పి మాయా యుద్ధం చేయగలిగింది భారత వైమానిక దళం. అదెలా సాధ్యం? ఆ వివరాలు ఎవరు బయటపెట్టారు అని చూస్తే, ఇదిగో ఇతన్ని చూసారా? అమెరికన్ మాజీ పైలట్ బోడెన్హైమర్. ఇతడు ఆరితేరిన యుద్ధ విమాన నిపుణుడు. ఫైటర్ జెట్లతో ఆడుకుంటాడు. యుద్ధ విమాన విన్యాసాల గురించి ఇతడికి తెలిసినట్టు మరెవరికి తెలియదు. బోడెన్హైమర్ రీసెంట్ గా చేసిన కామెంట్ ఏంటంటే, ఆపరేషన్ సింధూర్లో భారత్ పాకిస్తాన్ ఎలా బోల్తా కొట్టించిందో ఇతడు చెప్పడంతో అందరూ షాక్ అవుతున్నారు. భారత వైమానిక దళం అధునాతన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లో ఆరితేరిపోయిందని అన్నారు హైమర్. చైనానే ఈ విభాగంలో ఢీకొట్టిందంటే ఇది మామూలు విషయం కాదన్నారు ఆయన. ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ స్పూఫింగ్, వైమానిక మోసమంటూ ఆయన కామెంట్ చేయడంతో ఈ యుద్ధం గడిచి 2 నెలలైనా సరే అందరిలోనూ ఒక రకమైన ఆసక్తి చెలరేగింది. భారత్ ఇంతగా మాయ చేయడానికి వినియోగించిన పరికరం పేరు ఎక్స్గార్డ్. రాఫెల్ జెట్లు ఒకవైపున పొదగబడి ఉండే ఈ పరికరం ద్వారా పాకిస్తాన్ కి చైనా సప్లై చేసిన PL-15Eలనే మోసం చేయగలిగిందని అంటారు బోడెన్హైమర్. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగా భారత వైమానిక దళం సమాయుత్తమైంది. ఈ ఆపరేషన్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలు టార్గెట్ చేసింది. ఇందుకోసం గాను రాఫెల్, సుఖోయ్, మిరాజ్ జెట్లు, స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు, స్పైస్ 2000 బాంబులను ఉపయోగించి ఖచ్చితమైన దాడులు నిర్వహించింది. అయితే ఈ దాడులకు ప్రతిగా పాకిస్తాన్ 5 భారత జెట్లను కూల్చివేసిందని, ఇందులో 3 రాఫెల్ విమానాలు ఉన్నాయని కూడా వాదించింది పాక్. అయితే అంతర్జాతీయ నిపుణులు ఈ వాదనలు తిప్పికొట్టారు. ఇవి ధ్వంసం చేసింది నిజమైన రాఫెల్ జెట్లు కావు, ఎక్స్గార్డ్ డెకాయ్లు. ఈ మొత్తం ఆపరేషన్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పూర్తి ఎలక్ట్రానిక్ యుద్ధ పద్ధతులను వాడిందని, దీంతో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ గందరగోళానికి గురైందని విశ్లేషించారు యుద్ధ నిపుణులు. ఇంతకీ ఏంటి ఎక్స్గార్డ్ జామింగ్ డెకాయ్ అని చూస్తే, ఇది ఇజ్రాయెల్ తయారు చేసిన ఫైబర్ ఆప్టిక్ డౌడ్ డెకాయ్. ఇది రాఫెల్ జెట్లలో స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ తో అనుసంధానించబడి ఉంటుంది. ఈ 30 కిలోల పరికరం రాఫెల్ జెట్ వెనుకున్న వైర్ ద్వారా లాగబడుతుంది. ఇది శత్రు రాడార్లను, ఇతర క్షిపణులను మోసగించడానికి రూపొందించిన ఒకానొక సాధనం. ఎక్స్గార్డ్ 360 డిగ్రీల వ్యాసార్థంలో జామింగ్ సిగ్నల్లను రిలీజ్ చేస్తుంది. ఇది శత్రు రాడార్లను, మిసైళ్లను కన్ఫ్యూజ్ చేసేస్తుంది. ఇది ఎలా చేస్తుందంటే ప్రత్యర్థి రాడార్లకు తప్పుడు సంకేతాలు ఇస్తుంది. దీంతో ఇదొక నిజమైన జెట్ లాగా కనిపిస్తుంది. తద్వారా శత్రు సైనికులు ఈ మాయలు చిక్కి దానిపై అటాక్ చేయడానికి ప్రయత్నిస్తారు. తీరా చూస్తే అది జెట్ కాదు. వారి ప్రయత్నం వృధా అవుతుంది. ఈ ఎక్స్గార్డ్ లో మరో ప్రత్యేకత ఏంటంటే ఇది AI టెక్నాలజీని వాడుతుంది. ఇది రాడార్ సిగ్నల్ లా డాప్లర్ షిఫ్ట్ సిగ్నేచర్ ని కాపీ చేస్తుంది. అంతేకాదు ఇది ఎనిమీ రాడార్ సిస్టమ్ ని టోటల్ కన్ఫ్యూజన్ లో పడేసి తన రియల్ టైమ్ సిగ్నల్లను విశేషంగా మార్చుతూ వెళ్తుంది. దీంతో క్షిపణులు జెట్ కి బదులు డెకాయ్లను టార్గెట్ చేస్తాయి. ఈ ఎక్స్గార్డ్ మరొక పని కూడా చేస్తుంది. రేడియో ఫ్రీక్వెన్సీ మెమరీ టెక్నాలజీని వాడుతుంది. దీని ద్వారా శత్రు రాడార్ సంకేతాలను రికార్డ్ చేసి వాటిని తారుమారు చేస్తుంది. దీంతో తప్పుడు లక్ష్యాలను వారికి పంపుతుంది. తద్వారా శత్రువులను ఇది తప్పుదారి పట్టిస్తుంది. ఎక్స్గార్డ్ గాలి ఉపరితలం రెండింటి నుంచి విడుదలయ్యే మిసైళ్ల నుంచి తన ఫైటర్ జెట్లను రక్షిస్తుంది. ఇది రాఫెల్ క్షిపణుల నో ఎస్కేప్ జోన్ నుంచి కాపాడుతుంది. బేసిక్ గా PL-15 క్షిపణి దాడులను తప్పించుకోవడం అసాధ్యం. అలాంటి అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగింది ఎక్స్గార్డ్. కేవలం 30 కిలోలు మాత్రమే ఉండే ఈ పరికరం ఎంతో తేలికైంది. ఫైబర్ ఆప్టికల్ కేబుల్ ద్వారా జెట్ వెన్నంటే ఉంటుంది. ఎంతో వేగంలో కూడా స్థిరంగా ఉంటుంది. దీని ద్వారా భారత్ పాకిస్తాన్ ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించిందని, ఇది మోడర్న్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లోని ఒకానొక గొప్ప టెక్నిక్ అని అభివర్ణిస్తున్నారు హైమర్ వంటి ఫైటర్ జెట్ పైలట్లు.